నాద యోగ పరిచయం లోతుగా వివరణ. మీరు వెతుకుతోంది నిజమైన శాంతి, యాప్లపై లేదా కేవలం సంకల్పబలంపై ఆధారపడని, మీ దగ్గరే ఎప్పటినుంచో ఉన్న ప్రాచీన వాద్యంపై ఆధారపడిన శాంతి. అది శబ్దం. నాద యోగ అంటే శబ్దం ద్వారా యోగం, అంటే వినికిడిని కొత్తగా నేర్చుకోవడం. బాహ్య శబ్దం ఆహతనాద మరియు అంతర్భావమైన సూక్ష్మనాదం అనాహతనాద పై శ్రద్ధగా వినడం. శబ్దాన్ని ఉద్దేశపూర్వకంగా శ్వాసతో అవగాహనతో కలిపినప్పుడు నాడీ వ్యవస్థ సాఫ్ట్గా మారుతుంది, మనసు స్థిరమవుతుంది, ఒక నిశ్శబ్ద గౌరవభరితమైన హాజరు పుట్టుకొస్తుంది. అలజడితో పోరాడటానికి బదులుగా అలల అదిరింపును అలవాటు చేసుకుంటున్నట్టు ఊహించండి. మీ మనస్సు తుఫాను కాదు, సముద్రం అవుతుంది. ప్రయోజన కేంద్రత హూక్ విశదీకరణ. శాశ్వత నోటిఫికేషన్లు, డెడ్లైన్ల ఒత్తిడి అనే మాట నాదయోగాను నేటి జీవితంతో కలుపుతుంది. మన దృష్టి మీద నిరంతర దాడి జరుగుతోంది. శబ్ద సాధనాలు ఒక బఫర్ను సృష్టిస్తాయి. ఒకే స్వరం, మంత్రం లేదా మృదువైన డ్రోన్పై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా మీరు ఇన్పుట్ ప్రవాహాన్ని సరళీకరించి మానసిక భారం తగ్గిస్తారు. ఈ కుదింపు ఆలోచనల రాపిడిని తగ్గిస్తుంది. శ్వాస శబ్దంతో సమపాళ్లుగా పరుగులు తీస్తుంది. శరీరం అనుసరిస్తుంది మరియు ఒత్తిడి దిగిపోతుంది. యాప్లు లేకుండా, గాడ్జెట్లు లేకుండా అనడం ఉద్దేశ్యం గలది. శబ్దాన్ని మనకు సహజమైన సాంకేతికతగా నిలబెట్టడం, ఎప్పుడూ అందుబాటులో తీసుకెళ్లదగనది, వ్యక్తిగతమైనది. మూలభావం ఏకాగ్ర వినికిడి విస్తరించిన చెదురుమదురైన దృష్టిని ప్రత్యామ్నాయిస్తుంది. పద్ధతి శ్వాసెంట్రైన్మెంట్, లయబద్ధ పునరావృతం పరాసింపథెటిక్ టోన్ను పెంచుతుంది. ఫలితం ముందుగా శాంతి, ఆ తరువాత స్పష్టత. శాంతి ఒక స్కిల్గా మారుతుంది, కేవలం మూడ్ కాదు. ప్రశ్న ఓ రూపాంతర హుక్ విశదీకరణ. ఒక సాధారణ శబ్దం నిజంగా మీ జీవితాన్ని మార్చగలదా అనే ప్రశ్న శక్తిని శ్రమ నుంచి అనునాదానికి మారుస్తుంది. సాధనలో నిర్దిష్ట కంపనలు, టోనింగ్, మంత్రం, శృతి డ్రోన్ మనస్కు ట్యూనింగ్ ఫోర్క్లా పనిచేస్తాయి. అవి ఒక స్థిరమైన ఫ్రీక్వెన్సీని పెట్టి దానిలో దృష్టి స్థిరపడుతుంది. నాడీ విజ్ఞాన వెల్నెస్ అనే ఆధునిక భాషను చేరుస్తే ప్రాచీన సాధనానికి వంతెన వంటిది. స్థిర లయలు మనస్థితులపై ప్రభావం చూపడం, ఏకాగ్ర దృష్టి మీద మైండ్ఫుల్నెస్ పరిశోధన. అల్లకల్లోలంలో నుండి శాంతికి మార్పు ఆలోచనలను అణచడం ద్వారా కాదు, మనస్కు దయగల దృష్ట్యాకర్షణను ఇవ్వడం ద్వారా జరుగుతుంది. మూలభావం స్థిరమైన శబ్దంకర్లు స్థిరమైన అంతరస్థితులను పెంచుతాయి. పద్ధతి లయ పునరావృతం, అంచనా వేగల దృష్టి విధానాలు, అంతర్ధ్వని తగ్గింపు. ఫలితం దైనందిన క్షణాలు, ప్రయాణం, చిన్న విరామాలు, నిద్రకు ముందు సూక్ష్మశ్రయాలుగా మారుతాయి. ఆసక్తి పెంచే ఆధునిక కోణం విస్తరణ. విజ్ఞానం ఆధ్యాత్మికత కలయిక. నాదయోగం యోగ సంప్రదాయంలో పుట్టింది. ఆధునిక భాషలో చెప్పుకుంటే స్థిరలయ, మృదువైన ఫ్రీక్వెన్సీలు రిలాక్సేషన్, ఏకాగ్రతకు తోడ్పడతాయి. పెద్ద పరికరాలు అవసరం లేదు. మీ స్వరం, తాంపురా శృతి లేదా ప్రకృతి ధ్వనులు శృతి గా పనికి వస్తాయి. దైనందిన వినియోగం. మీటింగ్లకు ముందు 5 నిమిషాల టోనింగ్, నడుస్తూ మంత్రం, నిద్రకు ముందు నెమ్మదైన డ్రోన్. చిన్న రీత్యాచారాలు పునరావృతమైతే పెద్ద మార్పులు తీసుకురాగలవు. కీలకం స్థిరత్వం. చిన్న రోజువారీ శబ్ద సాధనలు పెద్ద అరుదైన సెషన్ల కంటే త్వరగా రెసిలియన్స్ ను పెంచుతాయి. సార్వత్రిక ఆకర్షణ. శబ్దం మాటల కన్నా ముందు వినికిడి ఉన్నవారు లేదా కంపనాన్ని అనుభవించగలవారు ఎవరైనా చేయగలరు. సంస్కృతి అడ్డంకులు దాటుతుంది. అనునాదం మానవ మౌలికం. రూపాంతర వాగ్దానం. మీరు స్ట్రెస్ ను సరిచేయడం కాదు, దాన్ని మారుస్తున్నారు. చిన్న లయబద్ధ వినికిడి విరామాలతో మీ రోజును మళ్లీ ఫ్రేమ్ చేస్తే స్ట్రెస్ మీరు ఎక్కే అలగా మారుతుంది, గీకునే గోడ కాదు. ఆచరణ మార్గం. ఎలా మొదలుపెట్టి లోతుగా వెళ్ళాలి. ప్రధాన శబ్దాన్ని ఎంపిక చేయండి. ఎంపికలు ఒకే దీర్ఘ స్వరం ఉదా, ఆ. మృదువైన తాంపురా డ్రోన్ లేదా సులభ మంత్రం ఉదా, సోహం. ఎందుకు? తక్కువ హార్మోనిక్స్, సులభ ఏకాగ్రత, పునరావృతం పరిచయాన్ని పెంచుతుంది.
శ్వాస శబ్ద సమకాలికం. సాధన ముక్కు ద్వారా శ్వాసను లోనికి తీసుకుని ఊపిరి వదిలేప్పుడు ముదువుగా టోనింగ్ చేయండి లేదా నిశ్శబ్ద మంత్రం. ప్రభావం శ్వాసలయకు ఆధారం, లయ దృష్టికి ఆధారం. ఆసనం మరియు వాతావరణం. మార్గదర్శకాలు నిటారుగా వెన్నెముక, నిగ్రహించిన దవడ, భుజాలు, కళ్లను నెమ్మదిగా మూసుకోవడం లేదా ముదువుగా ఉంచడం. పరిసరం నిశ్శబ్ద గది లేదా ప్రకృతి. మబ్బు వెలుతురు విజువల్ లోడ్ను తగ్గిస్తుంది. వ్యవధి మరియు కేడెన్స్. ప్రారంభం రోజుకు 5-7 నిమిషాలు, స్థిరపడిన తర్వాత 15-20 నిమిషాలకు విస్తరించండి. కేడెన్స్ ప్రతిరోజు ఒకే సమయం, సర్కేడియన్ శబ్ద అలవాటును పెంచుతుంది. అంతర్వినికిడి, అనాహత నాద. షిఫ్ట్ కొన్ని నిమిషాల బాహ్య శబ్దం తరువాత నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకుని అనునాదపు మిగులు ను వినండి. గమనిక మీరు సున్నితత్వాన్ని శిక్షణ పొందుతున్నారు. సూక్ష్మహాం విశాలత్వం లేదా గ్రాహ్య కంపనం అన్నీ సరైనవి. గార్డ్రైళ్లు అంచనాలు, భద్రత, సమగ్రత. సున్నిత అంచనాలు, నాద యోగం, సూక్ష్మ సాధన. లాభాలు క్రమంగా నిత్యాభ్యాసంతో అనుభవమవుతాయి. అనుభవాల ను వెంబడించకండి. స్థిరత్వం తీవ్రత కంటే శక్తివంతం. మైండ్ఫుల్ వాల్యూమ్ శబ్దాన్ని మృదువుగా ఉంచండి. పెద్ద లేదా కఠిన ధ్వనులు బాధాకరంగా ఉండవచ్చు. సౌకర్యమే దిక్సూచి. వ్యక్తిగతీకరణ మంత్రం సంస్కృతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంటే ఉచ్చారణ అర్థాన్ని గౌరవించండి. న్యూట్రల్ శబ్దం ఇష్టమైతే టోనింగ్ లేదా డ్రోన్ సరిపోతాయి. ఇంటిగ్రేషన్ రోజంతా సూక్ష్మ సెషన్లు, దీర్ఘ సెషన్లపై మాత్రమే ఆధారపడటం కాదు. లక్ష్యం శబ్దంతో నిండి ఉన్న జీవనరీతి. సులభ రోజువారీ సూక్ష్మ రొటీన్. ఉదయం 3 నిమిషాలు మృదువైన తాంపురా డ్రోన్ ఊపిరి వదిలేప్పుడు ఆ టోనింగ్. మధ్యాహ్నం 2 నిమిషాలు నిశ్శబ్ద సోహం. నడుస్తూ లేదా కూర్చుని అడుగులు లేదా శ్వాసతో మ్యాచ్ చేయండి. సాయంత్రం 5 నిమిషాలు మృదువుగా మంత్రం జపించి ఆపై 2 నిమిషాలు నిశ్శబ్ద అంతర్వినికిడి.